ఈరోజు మనము థైరాయిడ్ హార్మోన్ గురించి ప్రెగ్నెన్సీలో ఎలా వాడతాము, టీఎస్హెచ్ లెవెల్స్ కట్ ఆఫ్ ఎంత అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. సో చాలామందికి వస్తున్న డౌట్, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించినప్పుడు టీఎస్హెచ్ వాల్యూస్ 5 లేదా 4 అట్లా కనపడినా కూడా, అంటే నార్మల్ రేంజ్ మనకు ల్యాబ్ వాళ్ళు ఇచ్చే రేంజ్ 2.5 to 5.5 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. సో అలా ఇచ్చినా కూడా మేడం వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోమంటున్నారు, మాకు 4 ఉన్నా అంటే బిలో కట్ ఆఫ్ 5.5 ఉన్నా కూడా మమ్మల్ని వేసుకోమంటున్నారు అని చాలామందికి వస్తున్న డౌట్ ఇది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలంటే అసలు థైరాయిడ్ వల్ల ఎలాంటి చేంజెస్ ప్రెగ్నెన్సీలో కనపడతాయనేవి మనం తెలుసుకోవాలి. సో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. ప్రోటీన్ సింథసిస్ అనేది పెరుగుతుంది. ఆ ప్రోటీన్ సింథసిస్లో భాగంగానే థైరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ అనే ప్రోటీన్ కూడా ఎక్కువగా సింథసైజ్ అవుతుంది, మన బాడీలో తయారవుతుంది. సో అది ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ని బైండ్ చేసేస్తుంది. సో అలా థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా మన బాడీలో పెరుగుతుంది. సో హార్మోన్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆ టీఎస్హెచ్ వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది. ప్లస్ హెచ్సిజీ హార్మోన్ ఎఫెక్ట్ కూడా ఫిజియలాజికల్గా నెగిటివ్ ఇంపాక్ట్ టీఎస్హెచ్ మీద చూపిస్తుంది. సో టీఎస్హెచ్ వాల్యూస్ అనేవి తగ్గుతాయి. T3, T4 హార్మోన్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి, కొంచెం అబవ్ నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువగానే కనబడతాయి. సో ఈ 3 అనేది నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మామూలుగా మనం న్యాచురల్గా నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం తీసుకునే కట్ ఆఫ్ 5.5. అదే ప్రెగ్నెన్సీకి వచ్చినట్లయితే మనం దాన్ని 2.5 to 3 వరకే కట్ ఆఫ్ తీసుకుంటాం. ఎందుకంటే టీహెచ్హెచ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలోనే నార్మల్గానే తగ్గి ఉంటుంది. సో కట్ ఆఫ్ తీసుకోవాలి, ఎందుకు థైరాయిడ్ తీసుకోవాలి మనము, ఇప్పుడు ఏం తీసుకోకపోతే అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో మెయిన్గా బేబీ మ్యాటర్నల్ థైరాక్సిన్ మీదే మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, స్కెలిటల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకని దాన్ని మనం ముందే కరెక్ట్ చేసుకుంటాము. ఎర్లీ ట్రైమిస్టర్లో మనం 2.5కి కట్ ఆఫ్ తీసుకుంటాం. అదే సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో 3 వరకు కట్ ఆఫ్ ఇస్తాము. లేదు వేసుకోలేదు అంటే ఇలా ఎక్కువ టీఎస్హెచ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి చాలా కామన్గా కనబడతాయి. రెండోది రెస్పిరేటరీ డిస్ట్రెస్, అలాగే అసోసియేటెడ్ బేబీస్లో కూడా రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది ఎక్కువగా కనపడుతుంది. మూడో పాయింట్, థైరాయిడ్ గ్లాండ్ కూడా కొంచెం ఉబ్బుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే వాస్కులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి మనం ముందే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.